51వ కీర్తన 6వ వచనములో ఉన్నటువంటి మాట ఇదే. అంతరంగంలో సత్యమును కోరుచున్న దేవుడు అసలు మన నుండి ఏం కోరుకుంటున్నాడని మనం అనుకుంటే, అక్కడ ఒక మాట చదువుదాం బైబిల్లో నుంచి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనములో ఏమంటున్నాడంటే ఆయన అందరూ మారు మనసు పొందవలనని దీర్ఘశాంతముతో దేవుడు ఏం చేస్తాడట? ఎదురు చూస్తున్నాడు. ఏమంటే కొందరేనా? చెప్పాలి ఒకసారి, కొందరేనా? అందరూ, ఈ సృష్టిలో ఉన్నటువంటి అందరూ కూడా దేవునికి ఏదో ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నవాడు కాదు, దేవునికి ఏదో తేవాలని కోరుకుంటున్నవాడు కాదు. కానీ ఏం చేయాలట? అందరూ మారు మనసు అనంటే పాపాన్ని విడిచిపెట్టాలి, వాడికి ఉన్నటువంటి చెడ్డ స్వభావాన్ని విడిచిపెట్టాలి, వాడికి ఉన్నటువంటి చెడు ఆలోచనలు విడిచిపెట్టాలి. ఈ రోజున మారు మనసు లేకనే ఎన్నో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి ప్రపంచం మొత్తంలో కూడా. ఏమండి, చాలామంది అంటూ ఉంటారు, ఏందండి ఇట్ట చేసిండి ఈ అబ్బాయి అని అంటే, వాడు మారడండి, వాడికి ఏ మనసు లేదు? చెప్పాలి, ఏ మనసు లేదంటారు? మారు మనసు లేదు అంటారు. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఏమిటి అని అంటే, ఏదో కానుకలు కోరుకుంటున్నవాడు కాదు, లేకపోతే ఆస్తులు కోరుకుంటున్నవాడు కాదు, అందసందాలని లేకపోతే జ్ఞానమును కోరుకుంటున్నవాడు కాదు. కానీ ప్రాముఖ్యంగా కోరుకుంటున్నది ఏంటంటే మారు మనసును కోరుకుంటున్నాడు. మారు మనసు అని అంటే పాప స్వభావాన్ని విడిచిపెట్టి, శాప స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి దేవునితో పాటు నడవగలిగేటువంటి మనసు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.